సుమధురగల స్వర సంగ్రామం పాడుతా తీయగా తాజా సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలు సారథ్యంలో 18 మందితో ప్రారంభమై 28 వారాలుగా తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ కార్యక్రమ 5వ సీజన్ విజేతలెవరో తేలబోతోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ విద్యాసాగర్, శివమణి న్యాయ నిర్ణేతలుగా హుషారిచింతే ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 9:30 గంటల నుంచి 12 గంటల వరకు తెలుగింటి ఛానల్ ఈటీవీలో ప్రసారం కానుంది. ఇది నేను కీరవాణి గారికి వినిపిస్తాను. ఫస్ట్ క్లాస్, చాలా బాగా పాడావు. నీలో ఒక అందమైనటువంటి నటుడున్నాడు. పాత ఏడాదికి టాటా చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాడుతా తీయగా 5వ సిరీస్ తుది అంకం సిద్ధమైంది. ఎస్పీ బాలు సారథ్యంలో నలుగురు ఔత్సాహికుల పాటలతో కొత్త ఏడాది ఓరెత్తనుంది. సంగీత దర్శకుడు విద్యాసాగర్, డ్రమ్స్ మాంత్రికుడు శివమణి న్యాయ నిర్ణేతలు. శివమణి స్టేజ్ షో ఈ కార్యక్రమంలో మరో ఆకర్షణ. నలుగురు గాయకుల్లో 4 ప్రత్యేకతలు. పిట్ట కొంచెమైనా కూతఘనం అన్నట్టు శరత్ సంతోష్ అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకుంటున్నారు. ఈ సిరీస్ ప్రత్యేకంగా నిలిచిన పద్యగానంలో ఘటోద్గచుడి పద్యంతో హోరెత్తించాడు. అంగాంగ సౌందర్యమలరు భామినులెల్ల చెలగి నా కౌగిట చిక్కవలదే నరసురాసుర యక్ష కిన్నరులనంగనే ఈ చరాచర జగజ్జాలమెల్ల జై మహోదర, జై జై మహోదర, జై 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 యటన్సు అహరహమ్మును నన్నే కొండాడవలదే. ఈ నలుగురిలో ఒకే ఒక అమ్మాయి చారుమతి పల్లవి సైతం అద్భుత గాత్రంతో ఆకట్టుకుంటోంది. ఒక్కో పాటలోనూ లీనమై పాడుతూ పద్యాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించింది. ధర్మమూర్తి ధర్మమూర్తి రఘురాముండశ్వమేధంబు సంస్తవనీయంబుగసేయా రక్షకుడుగా శత్రుఘ్నుడే తెంచె వీరవరుల్గల్గిన పట్టుడే హయము లేరా భక్తికే మోపుడే. ప్రవీణ్ కుమార్ పాటలో ఓ ప్రత్యేకత ఉంటుంది. పాటకు తగ్గట్టు తనను తాను తన గొంతుని మలుచుకుని ప్రేక్షకుల్ని హుషారెత్తిస్తూ ఉంటాడు. ఓసారి ఇతని పాట వింటే చాలు, అలా కళ్ళప్పగించుకుని చూడడమే ప్రేక్షకుల పని. అంతగా పాటలో లీనమవుతాడు, లీనం చేస్తాడు. ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు దానినెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఏదో
కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా చాలా మంది పాట పాడేటప్పుడు బాగా కష్టపడుతుంటారు. సూర్యకార్తిక్ అలా కాదు, చాలా ప్రశాంతంగా ఎలాంటి హంగామా లేకుండా హాయిగా పాడేస్తుంటాడు. పాట ఏదైనా తనదైన ప్రత్యేక శైలితో అందరినీ ఆకట్టుకుంటాడు. పద్యాలు సైతం అదే స్థాయిలో పాడడం ఇతని ప్రత్యేకత. పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగారాలిన అమృత ఛరము ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద సేవాత్మ మరచి ఇహ పరంబుల గడమై తపించువాని కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే నన్ను మర్నించి ప్రోవుమా అమ్మా నాన్న అమ్మా నాన్న. ఇలా ఈ నలుగురిలో ఎవరి ప్రత్యేకత వాళ్లకుంది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్కంఠగా సాగుతున్న ఈ కార్యక్రమంలో విజేత ఎవరో తెలుసుకోవాలంటే కొత్త ఏడాది ప్రారంభం దాకా ఆగక తప్పదు మరి. అలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర పాపయ గూడ నీ ఓడోయ్ దేశమంటే మమ